అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఒక సైకో పాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు పడి గజానికో గొయ్యి అడుక్కో గుంత, రోడ్లు ఛిద్రమై అతి భయానకమైనటువంటి పరిస్థితుల్ని ప్రజలు ఎదుర్కొన్నారు, అనుభవించారు. అతి కష్టం నుంచి ఈ రాష్ట్రాన్ని తప్పించడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని విధ్వంసకర పాలన నుంచి తప్పించి సంక్షేమ పాలన దిశగా, అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి కలలు కన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం ఏర్పాటైంది. అలాంటి ఈ సందర్భంలో గత రాత్రి శనివారం రోజున కొంతమంది వైసీపీ కార్యకర్తలు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పు మండలం దిగుపల్లాలు పంచాయతీలో ఆలమడుగు హెచ్డబ్ల్యూ నుండి గుండ్లకండ్రిగ వరకు 27 లక్షల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి నిధులతోటి ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ రోడ్డుకు సంబంధించినటువంటి శిలాఫలకాన్ని, ఆ శిలాఫలకంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోటోని, అనగా ముఖ్యమంత్రి గారి ముఖం కనిపించకుండా చేయటము, స్థానిక ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్ గారి ముఖాన్ని చెక్కేయటం లాంటి ఈ సంఘటనని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నిందితులు ఎలాంటి వాళ్ళైనా స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు, చిత్తూరు జిల్లా ఎస్పీ గారిని నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేటువంటి ఏ వ్యక్తినైనా వదిలిపెట్టకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘ విద్రోహక చర్యలకు పాల్పడేటువంటి ఎలాంటి వాళ్లైనా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.